అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 7వ భాగం. రచయిత స్వర్ణ గారు. అభి చిన్ని గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. చిన్నిని చూడాలనే కుతూహలం రాత్రంతా తనను నిద్రపోనివ్వక తర్వాత త్వరగానే లేస్తాడు. లేచి కొంచెం సేపు తన సీక్రెట్ రూమ్‌లో కూర్చుంటాడు. ఈ రోజు కోసం 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానురా. ఇప్పటి వరకు నీ తలుపులలో బ్రతికిన నేను ఇక నుంచి నీతోనే బ్రతకబోతున్నానని ఊహించుకుంటుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నిమిషం చెప్తున్నాను విను చిన్ని. ఒకసారి నీ చెయ్యి వదిలి 7 ఏళ్లు నిన్ను శూన్యంలోకి నెట్టాను. కానీ ఇకపై నువ్వు చెప్పినా కూడా నేను నీ చెయ్యి విడిచే ప్రసక్తే లేదు. నా ట్వింకిల్ సంతోషమైన క్షణం కోసం ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. అనుక్షణం నీ సంతోషం కోసం పరితపిస్తూనే ఉంటాను. నా చివరి క్షణం వరకు నీ చెయ్యి విడవను. ఒక్క క్షణం కూడా నీ కళ్ళల్లో నీళ్లు రానివ్వను. నిన్ను మరవాల్సిన క్షణమే ఎదురైతే నాలో ఉన్న నన్ను మరువగలను. నిన్ను విడిచే క్షణమే వస్తే తక్షణమే నాలో ఊపిరి ఆగును. 7 ఏళ్ల ఎడపాటుకి స్వస్తి పలికి ఆ మధురమైన క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ క్షణం నాలో ఉన్న నీకు నేను చేస్తున్న ప్రేమ ప్రమాణం. నీ సంతోషం కోసం ఒక్కసారి దూరం చేసి నీ బాధకు కారణమయ్యాను. మళ్ళీ అదే తప్పును చేసి నిన్ను దూరం చేసుకోలేనని అన్నాడు. ఫోటోలో ఉన్న తన చిన్ని మొహాన్ని ప్రేమగా తడుముతూ. అభి మాటలు గాల్లోకి వెళ్ళి చిన్ని చెవులను చేరినట్టుగా చిన్ని నిద్రలోనే చిన్నగా నవ్వి మెలకు వచ్చి లేచి కూర్చుంది. ఇక అప్పటినుంచి నిద్ర పట్టలేదు. బెడ్ మీద పడి దొర్లుతూనే ఉంది కానీ నిద్ర రాలేదు. లేచి కొంచెం సేపు అలా గార్డెన్‌లో కూర్చుంది. అభి చిన్ని ఫొటోస్‌తో మాట్లాడి అక్కడి నుంచి జిమ్ రూమ్‌కి వెళ్ళాడు. ఒక గంట జిమ్ చేసి ఫ్రెష్ అయ్యాడు. బుజ్జి వచ్చి రేయ్ గుడికి వెళ్ళాలంట అమ్మ పిలుస్తోందని చెప్తూ ఆగి అలాగే అభిని చూస్తూ నిలబడిపోయింది. డార్క్ మెరూన్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ టక్ చేసుకుని చేతికి బ్రాండెడ్ వాచ్, మెడలో చైన్, హెయిర్ సరి చేసుకుంటున్నాడు. అసలే తెల్లగా చాక్లెట్ బాయ్‌లా ఉంటాడు. డార్క్ కలర్ షర్ట్ కావడంతో అభి స్కిన్ టోన్‌కి బాగా నప్పింది. అభి బుజ్జిని చూసి ఎలా ఉన్నానని కళ్ళెగరేస్తాడు. బుజ్జి సూపర్ అని చేత్తో సైగ చేసి అమ్మాయిలు నిన్నిలా చూస్తే అలా పడిపోతార్రా అని అంది నవ్వుతూ. అందరూ అక్కర్లేదే. నీ ఫ్రెండ్ ఒకతి పడితే చాలు. అయితే కష్టమే. అది ఇలాంటి వాటికి పడదు. అదే కదా నా బాధ. సరే పద టైమవుతోంది. ఇద్దరు కిందకు వెళ్తారు. అవని అభికి చేత్తో మెటికలు విరిచి నా బంగారు కొండ చాలా బావున్నావు. నాదిష్టే తగిలేలా ఉంది అన్నది. ఆనంద్ ఉంటాడు ఎందుకుండడు. అక్కడ నా కోడలు వీడి మీద ఏదైనా రివర్స్ అవ్వాలి. అప్పుడు ఉంటుంది వీడికి అన్నాడు సీరియస్‌గా. ఆనంద్ గారు పిల్లల ఇష్టాలను కాదనలేడు కానీ అలాగని తప్పు చేస్తే అంత తేలిగ్గా క్షమించడు. అభి మనసులో చచ్చాన్రా దేవుడా అనుకున్నట్టే అయ్యింది. ఈయన నాకు రివర్స్ అయ్యాడుగా. ఏం జరుగుతుందో ఏంటో. సరేలే పదండి అని అందరూ గుడికి వెళ్ళి అభి, చిన్ని పేర్ల మీద అర్చన చేయించారు. కొంచెం సేపు కూర్చొని చిన్ని ఇంటికి బయలుదేరారు. చిన్ని చాలాసేపు గార్డెన్‌లో అలా ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ కూర్చుంది. రాధ, జానకి గారు ఇద్దరు చిన్ని దగ్గరికి వచ్చారు. జానకి గారు అక్కడంతా చూసి షాక్ అయ్యారు. అక్కడ చాలా రకాల మొక్కలు, పూల మొక్కలు అందంగా అలంకరించి చూడ్డానికి చక్కగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. మొక్కల నుంచి వచ్చే ఆ చల్లని గాలి మనసుకి హాయినిస్తోంది. అదంతా చూసి ఆశ్చర్యంగా చిన్నిని చూసి మనుషులకి దూరమై మొక్కలతో గడిపిందా ఇది అనుకున్నారు. జానకి మనసులో అయినా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇది చేసినంత అందంగా నేను కూడా చేసుండను ఏమో అని అనుకున్నారు. తల్లి, ఆ నానమ్మ అంది వెనక్కి తిరిగి. అబ్బాయి వాళ్ళు వస్తారమ్మా పద రెడీ అవుదువు గాని అంది రాధ. అలాగే నానమ్మ. చిన్ని రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. రాధ, జానకి గార్లు కింద ఏర్పాట్లు చూడ్డానికి వెళ్లారు. చిన్ని ఫ్రెష్ అయ్యి వచ్చి లంగా ఓణి కట్టుకోవడం రాక దాంతో కుస్తీ పడుతోంది. ఎంతకీ రాకపోవడంతో కోపంగా ఓణిని విసిరి అలాగే బెడ్ మీద పడుకుంది. అప్పుడే రాధగారు రావడంతో అది వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర పడింది. ఆవిడ కోపంగా చిన్నిని చూసింది. చిన్ని టక్కున లేచి నానమ్మ అది బాగా విసిగిస్తోంది. కట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా అస్సలు రాలేదంది. బొంగమూతి పెట్టి ముద్దుగా. చిన్నప్పుడు చిన్ని చేసిన అల్లరి కళ్ళ ముందు మెదిలింది రాధగారికి. ఆవిడ నవ్వి ఓణిని తీసుకొచ్చి చిన్నిని రెడీ చేసింది. ఒకసారి చిన్నిని చూసి నా బంగారం నా అదిష్టే తగిలేలా ఉందని చేత్తో మెటుకులు విరిచి అనింది. చిన్ని నవ్వుతూ చూసింది. కింద కార్ సౌండ్ రావడంతో రాధగారు చిన్నితో చెప్పి కిందకు వెళ్లారు. అప్పటి వరకు నానమ్మ తనతో మామూలుగా ఉందనే హ్యాపీనెస్‌లో ఉన్న చిన్నికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గతమంతా కళ్ళల్లో మెదులుతూ ఉంటే కన్నీళ్లను ఆపడం కష్టంగా ఉంది. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది కానీ తానిప్పుడు ఉన్న పరిస్థితులకి బందీ అయిపోయింది. మనసు నిలకడగా ఉండడం లేదు. తనని తానే అదుపు చేసుకోలేకపోతోంది. ఆలోచనలన్నీ గతాన్ని తలపిస్తుంటే తల భారంగా అనిపించి తలని గట్టిగా పట్టుకుంది. కళ్ళు తిరిగి వెనక్కి పడిపోతుందనగా శృతి అలియాస్ బుజ్జి కంగారుగా వచ్చి చిన్నిని పట్టుకుంది. కొన్ని క్షణాల క్రితం అభి, బుజ్జీలు చిన్ని ఇంటికి చేరుకున్నారు. బుజ్జి ఇంటి వెనుక వైపు వెళ్లడం గమనించిన ఆనంద్ అటెక్కడికి తల్లి అన్నారు అయోమయంగా. చిన్ని దగ్గరికి అంది సింపుల్‌గా బుజ్జి. చిన్ని అంటే అని అంది అనుమానంగా అవని. తారక ఆ
తను నీకు ముందే తెలుసా అని అడిగాడు. అది నా బెస్ట్ ఫ్రెండ్. బుజ్జి మాటలకు ఆనంద్ అవనిలు షాక్ అయ్యి బెస్ట్ ఫ్రెండా అన్నారు. అవును, అవన్నీ తర్వాత, టైం అవుతోంది, లోపలికి వెళ్ళండి. అది కాదే, అలా వెళ్ళడం తప్పు కదా, చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళడం అని అంటుంది అవని. అమ్మా ప్లీజ్, నాకు అటువైపు నుంచి రావడం అస్సలు నచ్చదు. నేనెప్పుడు ఇటే వెళ్తాను. అండ్ ఇంకో విషయం, నేనొచ్చింది నా అన్న పెళ్లి చూపులకు కాదు, చిన్ని పెళ్లి చూపులకి. నిజాలేంటో తెలిసే వరకు నేను చిన్ని వైపే ఉంటానంది. అభి కళ్ళలోకే సూటిగా చూస్తూ అభి నవ్వి వెళ్ళు అన్నాడు. బుజ్జి అవని ఆనందాన్ని చూసి వెళ్ళిపోతుంది. బాల్కనీలో నుంచి చిన్ని రూంలోకి వెళ్ళగానే చిన్ని తల పట్టుకొని వెనక్కి పడిపోవడం చూసి కంగారుగా వెళ్ళి పట్టుకుంది. కృష్ణ, రాధగారులు అభి వాళ్ళకి ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు. అభి వాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చొని మంచి చెడ్డ అన్ని మాట్లాడుకుంటూ నిశ్చితార్థం కూడా ఆ రోజు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బుజ్జి చిన్ని బెడ్ మీద పడుకోబెట్టి కంగారుగా చెంపలపై తడుతుంది. చిన్ని ఎంతకీ స్పృహలోకి రాకపోవడంతో బుజ్జి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ చిన్ని మొహం మీద కొట్టింది. అయినా కూడా చిన్నికి స్పృహ రాలేదు. బుజ్జికి ఏం చేయాలో తోచలేదు. గట్టిగా నాన్న, అన్నయ్య అని అరిచింది. ఒకవైపు చిన్నిని లేపడానికే ట్రై చేస్తూనే కిందున్న అభి బుజ్జి గొంతు విని కంగారుగా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. అభి వెనకే అందరూ వెళ్లారు. అభి రూంలోకి రాగానే బుజ్జి కార్ స్టార్ట్ చేయి, చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంది ఏడుస్తూ. అభి కంగారుగా చిన్ని చెంపల మీద తడుతూ చిన్ని చిన్ని అంటున్నాడు కళ్ళలో నీళ్లతో. కార్తీక్ ఒకసారి చిన్నిని చెక్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తేనే బెటర్ అని డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని అరిచింది బుజ్జి కోపంగా. చిన్ని ఏమైనా చేసుకుందేమో అని అనుమానం మెదులుతుంటే అభి చిన్నిని ఎత్తుకొని కిందకి తీసుకెళ్తాడు. కార్తీక్ కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా హాస్పిటల్కి పోనిచ్చాడు. బుజ్జి చిన్ని నోట్లో పడుకోబెట్టుకొని చెంపల మీద తడుతూ పిలుస్తోంది. కానీ చిన్నిలో కదలిక లేదు. వెనకే అందరూ వేరే కారులో స్టార్ట్ అయ్యారు. అభి డాక్టర్ అని అరుస్తూ చిన్నిని లోపలికి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ చిన్నిని లోపలికి తీసుకెళ్లి చెక్ చేస్తున్నాడు. డాక్టర్ చెక్ చేస్తున్నంతసేపు అభికి ఊపిరి అందలేదు, కళ్ళలో నీళ్లు ఆగలేదు. చిన్నికి ఏం కాకూడదని మనసులో దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నాడో తనకే తెలియదు. అభిను ఇంతకు ముందు ఎప్పుడు అలా చూడని అవని ఆనందలకి అభి మనసులో చిన్ని స్థానం ఏంటో బాగా అర్థమైంది. బుజ్జి కూడా అభిను అలా చూసి షాక్ అయింది. అభి చిన్నిని ఎంత ప్రేమిస్తున్నాడో రాధాకృష్ణ గార్లకి తెలుసు. కృష్ణ బాధగా అభి భుజం మీద చేయేశాడు. అప్పటి వరకు అభి కష్టంగా కంట్రోల్ చేసుకున్న బాధంతా బయటికి వచ్చేసింది. కృష్ణ గారిని హక్ చేసుకుని కష్టంగా మాట్లాడుతూ నా నా చిన్ని తాతయ్య చూడు ఎలా అయిపోయిందో అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ చెప్తుంటే కృష్ణ గారికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. రాధగారు వచ్చి అభి వీపు నిమురుతూ ఏం కాదు నాన్న, చిన్నికి ఏం కాదంది అభికి సర్ది చెప్తూ. కానీ ఆవిడకి కూడా మనసులో భయంగానే ఉంది. పెళ్లి అనగానే చిన్ని ఏమైనా అఘాయిత్యం చేసుకుందేమో అని. అభి చిన్నిని ఇంతగా ప్రేమిస్తున్నాడా అని రఘురాం, జానకి గార్లకి అయితే ఆశ్చర్యంగా ఉంది. చిన్ని జీవితాన్ని ఇలా చేసిన అభి చిన్నిని ఇంతగా ప్రేమిస్తుంటే కార్తీక్ నమ్మలేకపోతున్నాడు. కానీ అభి కళ్ళల్లో చిన్ని మీదున్న ప్రేమ చూస్తుంటే అది అబద్ధం అనుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. డాక్టర్ బయటకు వచ్చి షీఈ్ ఓకే, స్ట్రెస్ ఎక్కువై స్పృహ తప్పింది, ఇంజెక్షన్ చేశాను, ఈవినింగ్ కి స్పృహ వస్తుంది. అప్పటికి కానీ అభి మనసు కుదురపడలేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంది బుజ్జి సంతోషంగా. చూడండి మీ శృతి, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, తన ఆలోచనలు వీలైనంత వరకు కంట్రోల్ చేయగలగాలి. తన మైండ్ స్ట్రెస్ తీసుకునే ఆలోచనలే తనకి రాకుండా చేయాలి. అలా అయితేనే తను సేఫ్ గా ఉండగలదు, లేదంటే కష్టం. తనని సంతోషంగా ఉంచడానికే ట్రై చేయండి. డాక్టర్ మాటలు విన్న అభికి ఇన్నేళ్ళైనా కూడా చిన్ని గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటకు రాలేదు అని అర్థమైంది. డాక్టర్ మాటలు విన్న అందరూ చిన్ని ఇంత బాధను అనుభవిస్తుందా అనుకుని షాక్ అయ్యారు. చిన్నిని వదిలి వెళ్ళి ఎంత పెద్ద తప్పు చేశాడో అభికి ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచి చిన్నిని ఒక క్షణం కూడా వదలకూడదు అని నిర్ణయించుకున్నాడు. బుజ్జి ఓకే డాక్టర్, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు తనని అని అడుగుతుంది. ఈ నైట్ అబ్జర్వేషన్ లో ఉంచి మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కార్తీక్ బుజ్జిని చూసి అంటే తనకి ఇంతకు ముందే ఇలా జరిగిందా అన్నాడు బాధగా. బుజ్జి కార్తీక్ ని చురుగ్గా చూసింది. అది కోపం కాదు, అసహ్యం అని తెలుసుకోవడానికి కార్తీక్ కి అతని కుటుంబ సభ్యులకు అర్థం కావడానికి ఎక్కువ సమయం ఏం పట్టలేదు. బుజ్జి కోపంగా ఛీ, మీరు అసలు మనుషులేనా వాళ్ళని అసహించుకుంటూ కార్తీక్, జానకి, రఘురాం గారులు అపరాధ భావంతో తలదించుకున్నారు. అవని బుజ్జిని ఆపేంతలో ఆనంద్ అవని చేయి పట్టుకున్నాడు. అవని ఆనంద్ వైపే చూసింది. ఆనంద్ కొంచెంసేపు వెయిట్ చేయి అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు. కన్న బిడ్డ తప్పు చేస్తే కడుపులో దాచుకోవాల్సిన కుటుంబమే దానికి అన్నిళ్ళకు కారణమయ్యారు. ఈ రోజు వరకు దానిలో అదే ఎంతగా కుమిలిపోయిందో, చావలేక బ్రతకలేక ఎంతగా క్షోభకు గురవుతుందో తెలుసా మీకు? దానికి ఇలా జరగడం ఇది మొదటిసారి అనుకుంటున్నారా? కాదు, దాని ఆలోచనల్ని, బాధని నియంత్రించుకోలేకపోయేది. ఆ స్ట్రెస్ అంతా మెదడు మీద పడి అది భరించలేనంత తలనొప్పికి గురయ్యేది అంది
బాధగా చిన్ని పడిన బాధని తలుచుకుని ఏడుస్తూ బుజ్జి చెప్పేది వింటున్న అభికి చిన్ని పడ్డ బాధ కళ్ళ ముందు మెదులుతుంటే గట్టిగా కళ్ళు మూసేశాడు. ఒకవైపు సమాజం ఎత్తి పొడుస్తుంటే, మరోవైపు కన్నవాళ్ళు నిందిస్తుంటే, ఆఖరికి దాని తోడబుట్టినవాడు కూడా దాన్ని అర్థం చేసుకోలేక, దాన్ని మరింతగా బాధ పెడుతుంటే, దాని బాధని పంచుకునే వాళ్ళు లేక, బాధని తనలోనే దాచుకోలేక, అది అనుక్షణం ఎంత బాధను అనుభవించేదో తెలుసా మీకు? అనువంతైన ప్రేమ దొరక్కపోదా? ఏనాటికైనా నా కుటుంబం నన్ను అర్థం చేసుకోకపోదా అని అది ఎదురు చూడని క్షణమే లేదు. కన్నవాళ్ళే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇక ఈ సమాజం ఏం అర్థం చేసుకుంటుంది? కన్న బిడ్డగా కాకపోయినా సాటి మనిషిగా అయినా చూస్తున్నారా మీరు దాన్ని? అని అంది కోపంతో. చిన్నికి ఏదైనా జరుగుతుందేమో అనే భయంతో ఏడుస్తూ. అభి చేసిన తప్పు వల్లే ఈరోజు చిన్ని ఇలా అయిందని తెలిసాక అభికి తన మీద తనకే కోపం, అసహ్యం కలగలిపొస్తుంటే కోపంగా పిడికిలి బిగించేసి చేతిని పక్కనే ఉన్న గ్లాస్ కేసి కొట్టాడు. అభి కోపాన్ని చూసి అందరూ ఒక క్షణం ఉలికిపడ్డారు. ఆ కోపం చిన్ని కుటుంబ సభ్యుల మీద అనుకున్నారు కానీ అది తన మీద తనకున్న కోపం అని అభికి మాత్రమే తెలుసు. అభి అలాగే మోకాళ్ళ మీద ఏడుస్తూ కూర్చుండిపోయాడు. బుజ్జి ఫాస్ట్ గా వెళ్లి అభి చేతిని పట్టుకుంది. ముందే అది డీప్ గా క్రాక్ అయి ఉండడంతో ఇప్పుడు కొట్టిన దెబ్బ దాని మీద ఇంకా ఎఫెక్ట్ చూపించి అభి ఏడుస్తూ చేతులు నేలకేసి కొడుతూ నా వల్లే ఇదంతా జరిగింది. చాలా పెద్ద తప్పు చేశాను. చిన్నిని వదిలి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను అని అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అవని అభి దగ్గరికొచ్చి లేదు నాన్న ఇది నీ వల్ల కాదు ఏడవకు నాన్న అంటూ అభిని ఆపి మొహం పట్టుకుని కన్నీళ్లు తుడుస్తూ నచ్చ చెప్తోంది. లేదమ్మా నా వల్లే నా చిన్ని ఇంతగా బాధపడింది. అదంటే పిచ్చమ్మా నాకు. దానికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేనమ్మా. ఈ రోజు నా వల్ల అది ఇంత బాధ అనుభవిస్తుంటే నా ప్రాణం పోతుందమ్మా అన్నాడు ఏడుస్తూ. అభి కన్నీళ్లు తుడుచుకొని నీకు తెలుసా అమ్మా మొదటిసారి తను చూసినప్పుడు ఆ అమాయకత్వం, ఆ స్వచ్ఛమైన నవ్వు చూడగానే నా మనసు ఎంత హాయిగా అనిపించిందో. దాని పెదవుల మీద నవ్వు చెరిగిపోనివ్వనని ప్రమాణం చేశానమ్మా. కానీ ఈ రోజు నా వల్ల అవి పోయాయి అమ్మా పోయాయి అని ఏడుస్తుంటే అక్కడున్న అందరికీ అభి బాధని చూసి గుండె బరువెక్కింది. అభి చిన్నిని ఎంతగా ప్రేమించాడు అని అభి మాటల్లో వింటుంటే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత ప్రేమించిన అభి చిన్ని జీవితాన్ని నాశనం చేశాడంటే అక్కడున్న ఎవరూ నమ్మలేకపోతున్నారు. వాళ్ళకి తెలిసిన నిజంలో అబద్ధం ఉందని అనిపిస్తోంది. అన్నయ్య జరిగిందని తలుచుకొని బాధపడి లాభం లేదు. జరగాల్సిందేంటో చూద్దాం. ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అంది కళ్ళనీళ్లతో. అభి చేయి పట్టుకుని బ్లడ్ క్లీన్ చేస్తూ వద్దు నా చిన్ని స్పృహలోకి వచ్చే వరకు నాకే ట్రీట్మెంట్ అవసరం లేదు. కార్తీక్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అభి ముందు కూర్చొని ట్రీట్మెంట్ చేయడానికి చెయ్యి తీసుకున్నాడు. అభి కోపంగా నాకేం వద్దన్నానా? వద్దు అన్నాడు మొండిగా చెయ్యి లాగేసుకొని. అభి ఒక్కసారి వద్దు అంటే మళ్ళీ తానే అంగీకరించే వరకు ఆ పని చేయనివ్వడని అభి ఫ్యామిలీకి బాగా తెలుసు. అందుకే చిన్నికి స్పృహ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదని అందరూ మౌనంగా ఉన్నారు. అభి లేచి వెళ్లి చిన్ని పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకుని చిన్ని వైపే చూస్తూ ఐఎమ్ సారీ ట్వింకిల్ అన్నాడు చాలా బాధగా. అభి ఆలోచనలు పాత రోజుల్ని తలపించాయి. కాలేజ్ సీన్స్ ఎక్కువ రాస్తే రొటీన్ గా ఉంటుందని అండ్ మీరు బోర్ ఫీల్ అవుతారని రాయడం లేదు. అభి చిన్ని కాలేజ్లో జాయిన్ అయిన సెకండ్ ఇయర్. కాలేజ్ 25th యానివర్సరీ జరుగుతోంది. ఫెస్ట్ నైట్ కావడంతో అంతా లైట్స్ షామియానాతో బాగా డెకరేట్ చేసింది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ ఫంక్షన్ ని. అంత కలర్ఫుల్ గా హాలాహలంగా సాగుతోంది. డాన్స్ పెర్ఫార్మెన్సెస్, స్పీచెస్, స్కిట్స్, డ్రామా, బుర్రకథ అంటూ రకరకాలుగా పెర్ఫార్మ్ చేస్తుంటే అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెక్స్ట్ చిన్ని గ్రూప్ డాన్స్ పెర్ఫార్మెన్స్. ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెతుకుతుంటే అప్పుడు కనిపించింది చిన్ని అభికి. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ లంగా ఓణిలో చూడ్డానికి బుట్టబొమ్మలా ఉంది. చిన్నీని చూస్తున్న అభి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలానే చూస్తుండిపోయాడు. చిన్ని పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చిన్ని దిగి వెళ్ళిపోతుంటే అభి మనసు నిలవలేక చిన్నిని వెతుక్కుంటూ వెనకే వెళ్ళాడు. అభి వెళ్ళడం చూసిన గోపాల్ వెనకే తనని ఫాలో చేస్తూ వెళ్ళి ఎక్కడికి రా అన్నాడు. అది దాహంగా ఉంది అందుకే ఇలా వచ్చానన్నాడు ఏదో ఒకటి చెప్పడానికి. గోపాల్ ఓ సరే పద అక్కడేవో కూల్ డ్రింక్స్ ఉన్నాయి అని తీసుకెళ్లాడు. అభి చా అనుకుని గోపాల్తో వెళ్ళాడు. గోపాల్ వెళ్ళి కూల్ డ్రింక్స్ తెచ్చి అభితో కలిసి మాట్లాడుతూ తాగుతున్నాడు. ఇంతలో స్నేహ చిన్నిని వెతుకుతూ వస్తుంది. ఎవరో చిన్ని పైన రూమ్ లో ఉందని చెప్పడంతో గోపాల్ని డైవర్ట్ చేసి చిన్ని కోసం వెళ్ళాడు. అక్కడ పక్కనే కూర్చొని చిన్ని ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. స్నేహ చిన్నితో మాట్లాడి చిన్నికి నీరసంగా ఉందని చెప్పడంతో తాగడానికి ఏమైనా తెస్తానని చెప్పి వెళ్ళిపోయింది. స్నేహ కిందకి రావడం చూసిన అభి వెళ్ళి స్నేహ అని పిలుస్తాడు. అని అంది వెనక్కి తిరిగి స్నేహ. అది చిన్ని నీరసంగా ఉందని పడుకుంది. దాహంగా ఉందంటే వాటర్ తెద్దామని వెళ్తున్నా అన్నది. నీరసంగా ఉందా? అదేంటి ఇందాకటి వరకు బానే ఉంది కదా అన్నాడు కంగారుగా. అభి ఏం కాదు టెన్షన్ అవ్వకు అని వెళ్తుంటే
స్నేహ వాటర్ వద్దు, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుని వెళ్ళి కొంచెం రిలీఫ్ ఉంటుందన్నాడు. స్నేహ నవ్వి సరే అని అంది. అభి స్నేహ మాటలు విన్న గోపాల్ చిన్నీని తన దాని చేసుకోవడానికి ఇదే మంచి టైం అనుకుని ఫాస్ట్గా వెళ్ళి కూల్ డ్రింక్లో ఆల్కహాల్ని మిక్స్ చేశాడు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ టీచర్ ఎవరు తెలియకుండా ఎంజాయ్ చేయడానికి తెచ్చుకున్నారు. గోపాల్ ఉన్న డ్రింక్స్ అన్ని దాచేసి తను మిక్స్ చేసింది మాత్రమే అక్కడ స్నేహ కనిపించేలా పెట్టాడు. స్నేహ వస్తుందని తెలిసి పక్కన దాక్కుని తీసుకుంటుందా లేదా అని చూస్తున్నాడు. స్నేహ వచ్చి అక్కడ చూసి ఇదేంటి ఒక్కటే ఉందనుకొని పోనీలే ఇదైనా మిగిలింది అనుకొని తీసుకొని వెళ్తుంది. స్నేహ చిన్ని దగ్గరికి వెళ్ళేంతలో నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ స్నేహ వాళ్ళదే అని అనౌన్స్ చేయడంతో వేరే దారి లేక అభికే ఇచ్చి చిన్నీకి ఇవ్వమంటుంది. నేనా అన్నాడు. చిన్ని ఏమైనా అనుకుంటుందేమో అని. పర్లేదులే వెళ్ళు అని కంగారుగా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అభి వెళ్ళాలా వద్దా అని కొంచెం సేపు తటపటాయించి చిన్నీకి ఎలా ఉందో అని ఇంకా ఆలస్యం చేయకుండా చిన్ని దగ్గరికే వెళ్ళాడు. చిన్ని టేబుల్ మీద తల పెట్టుకొని పడుకుంది. అభి చిన్ని అన్నాడు మెల్లగా. ప్రపోజల్ తర్వాత కాలేజ్ అంతా వాళ్ళ మీద రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ అభి కోపానికి అవి కూడా కనుమరుగయ్యాయి. అభి ప్రపోజ్ చేశాక చిన్ని తర్వాత తనని దూరం నుంచి చూడడమే తప్ప ఎప్పుడూ చిన్నీని ఇబ్బంది పెట్టలేదు. అందుకే అభి మీద చిన్నీకి మంచి అభిప్రాయమే ఏర్పడింది. చిన్నీనా అంది ఆశ్చర్యంగా. తనని చిన్ని అని తన ఫ్యామిలీ అండ్ స్నేహ మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు అభి అలా పిలవడంతో ఆశ్చర్యపోయింది. అభి అదేం పట్టించుకోకుండా తనకు కూల్ డ్రింక్ ఇస్తూ స్నేహ నేమ్ అనౌన్స్ చేస్తే వెళ్తూ ఇది నీకు ఇవ్వమంది అన్నాడు. చిన్ని అది తీసుకుని థ్యాంక్స్ అంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి చిన్ని అన్నాడు ప్రేమగా అభి. చిన్ని అభి కళ్ళలోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో తన మీద అంతులేని ప్రేమ ఆప్యాయత కనిపిస్తుంటే ఎక్కడ ఆ ప్రేమ బందీనైపోతుందో అనే భయంతో వెంటనే తల తిప్పేసింది. హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్ళొచ్చు కదా. స్నేహ పెర్ఫార్మెన్స్ అవ్వగానే వెళ్ళిపోతాం, ఓకే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. డ్రింక్ తాగేసి స్నేహ కోసం వెయిట్ చేస్తుంది చిన్ని. మత్తుగా అనిపించడంతో రూమ్ లాస్ట్కి వెళ్ళి బెంచ్ మీద పడుకుంటుంది. కర్టెన్ అడ్డు ఉండడం వల్ల దగ్గరికి వెళ్తే కానీ అక్కడ ఎవరైనా ఉన్నట్టుగా తెలియదు. స్నేహ పెర్ఫార్మెన్స్ అయిపోయి రూమ్లోకి వచ్చి చిన్ని కోసం చూస్తుంది. చిన్ని కనిపించకపోవడంతో హెల్త్ బాగాలేదు కదా వెళ్ళిపోయి ఉంటుంది అనుకుని వెళ్ళి ఫంక్షన్లో మునిగిపోయింది. ఫంక్షన్ అంతా అయిపోయి అందరూ వెళ్తుండగా స్నేహ ఒక్కతే వెళ్ళడం చూసిన అభి ఇదేంటి స్నేహ ఒక్కతే వెళ్తోంది, చిన్ని ఏమైందనుకున్నాడు. ఒకవేళ ముందే వెళ్ళిపోయి ఉంటుందేమో అనుకుని తాను కూడా వెళ్దాం అనుకునే లోపే గోపాల్ అటుగా వెళ్ళడం చూశాడు. అభి రే గోపాల్ అన్నాడు. వీడింకా వెళ్ళలేదా అనుకొని అభి నువ్వింకా వెళ్ళలేదా అన్నాడు. వెళ్తున్నారా, పద వెళ్దాం అని అన్నాడు అభి. గోపాల్ ఇప్పుడు రానంటే వీడికి అనుమానం వస్తుంది, వీడితో వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చి దాని పని పట్టాలనుకుని సరే అని వెళ్ళాడు అభి. గోపాల్ కొంచెం దూరం వెళ్ళాక అభి తన పర్స్ మిస్ అయిందని గోపాల్తో చెప్పి రిటర్న్ వెళ్తాడు. గోపాల్ అభి చూడకుండా తననే ఫాలో అవుతాడు. ఫంక్షన్ తర్వాత అందరూ వెళ్ళాక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సిట్టింగ్ వేశారు. అభి రావడం చూసిన వాళ్ళు ఏంట్రా మళ్ళీ వచ్చావు అన్నాడు. పర్స్ పడిపోయిందన్నా అని వెతుక్కోవడానికి వెళ్తుంటే వాళ్ళు వెనుక నుంచి అభి కాలర్ పట్టుకున్నారు. అభికి గొడవ పెట్టుకునే మూడ్ లేక వదలమని కూల్గా చెప్పాడు. అయినా వాళ్ళు వినలేదు. చిన్ని అభిల మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని అభి వాళ్ళని కొట్టడం గుర్తొచ్చి ఎలా అయినా అభి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుని అభికి బలవంతంగా డ్రింక్ తాగించారు. అంతలో ఆ ఊరికి పెద్ద అటుగా వెళ్తూ వీళ్ళ గొడవ చూసి దగ్గరికి వచ్చి వారించాడు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బ్రతికిపోయాడనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అభి పర్స్ మర్చిపోయా అనడంతో సరే త్వరగా తీసుకొని పో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అభి కాలేజ్ అంతా పర్స్ కోసం వెతుకుతాడు. డ్రింక్ నెమ్మదిగా మత్తెక్కుతుంది. తల గట్టిగా విదిలించుకొని త్వరగా తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది ఇందాక చిన్ని కోసం పైన రూమ్లోకి వెళ్ళాడు అని, అక్కడే ఉండొచ్చేమో అని వెతుకుతూ వెళ్ళాడు. వెనకనే అభిని ఫాలో చేస్తూ వచ్చిన గోపాల్ లోపల కర్టన్ వెనుక ఉన్న చిన్నిని చూశాడు. చిన్ని ఎలాంటి చలనం లేకుండా మత్తుగా నిద్రపోతోంది. ఎవరికి కనిపించని గోపాల్కి ఎలా కనిపించింది అనుకోకండి, అసలు ప్లానే గోపాల్ది కదా. సో ముందుగానే తను చిన్ని ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు. చిన్నీని చూసి అభి వైపు చూస్తాడు. ఫస్ట్ టైం డ్రింక్ చేయడంతో ఫుల్గా మత్తెక్కేసింది. తల తిరుగుతుంటే బలంగా విదిలిస్తూ త్వరగా వెతుక్కొని వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పుడే గోపాల్ వాళ్ళ నాన్న నుంచి అమ్మకి హెల్త్ బాగాలేదు, త్వరగా ఫలానా హాస్పిటల్కి రా అని కాల్ చేశాడు. చేసేది లేక ఒకసారి లోపలికి చూసి క్షణకాలంలో బుర్రకు తట్టిన ఐడియాని అమలు చేయడానికి బయట నుంచి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. అభి తల గిర్రున తిరుగుతుండడంతో పర్స్ రేపు వెతుక్కోవచ్చు అనుకుని బయటికి రావడానికి డోర్ ఓపెన్ చేయబోతాడు. కానీ ఓపెన్ అవ్వదు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ట్రై చేసినా అది రాకపోవడంతో కోపంగా దాన్ని తన్నాడు. కానీ తాగింది ఫస్ట్ టైం కదా, మత్తు బాగా ఎక్కేసింది. నిలకడగా నిల్చోలేక తూలుతూ ఉన్నాడు. అలానే తూలుతూ డోర్ని తనడంతో దానికి తగలకపోగా పక్కనున్న చైర్కి అభి కాలు తగిలి
బ్లడ్ వస్తుంది. ఆ మత్తులోనే ఉన్న అభికి ఆ నొప్పి కూడా తెలియలేదు. అలాగే తూలుతూ వెళ్లి బెంచ్ మీద చిన్నిని తలుచుకుంటూ చిన్ని కూర్చున్న ప్లేస్‌లో కూర్చున్నాడు. తర్వాత రోజు ఉదయం స్కూల్‌లో పనిచేసే అతను అన్ని రూమ్స్ క్లీన్ చేస్తూ చివరిగా ఆ రూమ్‌లోకొచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. రూమ్ అంతా క్లీన్ చేస్తూ రూమ్ చివర్లో ఉన్న కర్టెన్‌ని తొలగించి చూస్తే షాకవుతాడు. వెంటనే తేరుకుని ఛీ! ఈ కాలం పిల్లలు మరీ ఇంత బరితెగించేస్తున్నారేంటి? వీళ్ళకున్న సంస్కారం, విలువలు అన్నీ గంగలో కలిపినట్టున్నారు అని అక్కడే షర్ట్ లేకుండా చిన్ని చుట్టూ చేతులేసి పడుకొని ఉన్న అభి ఎదపై తలపెట్టి అభి కౌగిట్లో చెరగని చిరునవ్వుతో అభిని చుట్టుకొని పడుకొని ఉన్న చిన్నీని చూసి అసహ్యించుకున్నారు. ఈ విషయం వెంటనే ప్రిన్సిపాల్‌కి చెప్పాలని ఫోన్ చేశాడు. అంతలోనే అక్కడే పనిచేస్తున్న వేరే ఆమె ఆ రూమ్ క్లీన్ చేయడానికని వచ్చి ఆమెను అసహ్యంగా, చిరాగ్గా వెళ్ళడం చూసి "విషయం ఏంటి రంగయ్య? మొహం అట్టా పెట్టినావు" అని అడుగుతుంది. ఆయన అభి, చిన్నీల గురించి చెప్పి ప్రిన్సిపాల్‌కి చెప్పడానికి వెళ్తున్నా అని ఫోన్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఆవిడ వాళ్ళని చూసి ఛీ! ఏమనుకుంటున్నారు ఈ పిల్లలు? ఆ అబ్బాయి కంటే బుద్ధి లేదు. ఈ అమ్మాయి బుద్ధేమైంది? అని చీదరించుకొని వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. మరి అభి, చిన్నీల జీవితం ఇక్కడే మలుపు తిరిగిందా? అభి, చిన్నీల మధ్య ఏం జరిగింది? దీనివల్లే చిన్ని మీద కుటుంబ సభ్యులు అంత కోపంగా ఉన్నారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.